హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో విశ్వామిత్ర మహర్షి గంగావతరణం ద్వారా రాముని యొక్క పూర్వీకుల గొప్పతనాన్ని వారికి తెలియజేసి ఆయనను ఉత్తేజవంతులుగా చేశారని మనకి అర్థమైంది. క్షీరసాగర మథనాన్ని మనం చేసే మోక్ష సాధనతో పోలిస్తే ముందుగా క్షీరసాగర మథనంలో హాలాహలం వచ్చినట్టు మనం సాధన మొదలుపెట్టినప్పుడు మన మనసు మనని చికాకు పెడుతుందని, దాన్ని అధిగమించాలంటే మనం రుద్రుణ్ణి ఆశ్రయించాలని అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. విశ్వామిత్ర మహర్షి విశాల నగరంలోని రాముని లక్ష్మణుని యొక్క పూర్వీకుల వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. విశ్వామిత్ర మహర్షి రాముల వారిని లక్ష్మణస్వామిని విశాల నగరానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. విశాలనగర మహారాజైన ప్రమతి రాముడి యొక్క గుణగణాలను విశ్వామిత్రుడు చెప్తుండగా విని ఎంతగానో ఆనందించాడు. ఆ రామచంద్రమూర్తిని చూసి ఇంకెంతగానో గర్వించాడు. ఎందుకంటే ఇక్ష్వాకు కులంలో ఇతపూర్వం ఎందరో మహోత్కృష్టమైన రాజులు వచ్చారు. వాళ్ళు అందరూ కూడా ఏ మనిషి చెయ్యలేని ఒక గొప్ప గొప్ప పనులను చేశారు అనేది ప్రమతి తన పూర్వీకులు చెప్తుండగా విన్నాడు. ఇవాళ ఆ విశ్వామిత్రుడి నోటి వెంట తాటక సంహారం, ఆ మాలిద కరూచ నగరాలను ఆయన కాపాడిన వైనం, దాని తర్వాత సిద్ధాశ్రమంలో నిలబడి మారీచ సుబాహులను నిగ్రహించి ఎందరో అసురుల గుండెల్లో సింహస్వప్నంగా మిగిలి అక్కడ యోగి పుంగవులు చేసుకుంటున్న యజ్ఞాన్ని రక్షించిన ఆ శ్రీ మహావిష్ణువులాగా కనబడుతున్న ఆ రామచంద్రమూర్తి యొక్క పనిని చూచి ఆయన నిర్ఘాంతపోయాడు. అంటే 16 సంవత్సరాల రాముడు ఇన్ని గొప్ప పనులు చేశాడా అని ముక్కున వేలేసుకున్నాడు. అదే కాకుండా విశ్వామిత్రుడు ఇంకొక పెద్ద విషయం చెప్పాడు. ఆ దేవతల అనుగ్రహపాత్రుడైన రామచంద్రమూర్తికి నేను భూమండలంలో ఉన్న సమస్త అస్త్రశస్త్ర శక్తులు విచ్చేశాను అనగానే బహుశా ఆ రోజు ఆ కాలమాన పరిస్థితులలో ఈ భూమండలం మీద ఉన్న రాజులందరి దగ్గర కంటే కూడా ఆ బాలుడైన 16 సంవత్సరాల పూర్ణావతారుడై అతని ముందు నిలబడ రాముడి దగ్గర ఉన్న అస్త్రశస్త్ర సంపదే చాలా ఎక్కువ అనే ఒక విషయాన్ని వాల్మీకి ఇక్కడ చెప్తూ, ఇక నెక్స్ట్ అసలు రాముడు యొక్క ప్యూరిటీ అంటే ఏమిటి, అసలు రాముడు ఎలాంటి ఒక గొప్ప పని చెయ్యగలడో దీని తర్వాత ప్రస్తావించడం మొదలు పెడతారు ఇప్పుడు వాల్మీకి ఋషి. అలాగే ఆ రాత్రి ఆ ప్రమతి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు విశాల నగర సామ్రాజ్యంలో వారి రాజ అంతఃపురాల్లో నిద్రించి మరుసటి రోజు పొద్దున విశ్వామిత్రుడికి అర్ఘ్యపాధ్యాదులు లాంటివన్నీ ఇచ్చి ఆ విశ్వామిత్రుడిని సాగనంపాడు విశాలరాజైన ప్రమతి. ఆ తర్వాత రామచంద్రమూర్తిని ఆశీర్వదించి, రామ, నువ్వు ఎన్నో మహోత్కృష్టమైన పనులు ఈ భూమి మీద జరపాలి. ఒక నీకంటే వయసులో పెద్దవాడిగా, నీ పెద్దనానో బాబాయిగా నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయని చెప్తుండగా విశాల నగరవాసులందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క ముఖబింబాన్ని చూచి వారందరూ కూడా మనసులలో ఎంతో ఆనందభరితులై ఆయనని ఒక ఆశ్చర్యార్థకంలో చూస్తుండగా విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా అతన్ని అనుగమిస్తూ రామచంద్రమూర్తి, లక్ష్మణుడు విశాల నగర పొరిమేలల్లోకి వచ్చేశారంటే వాళ్ళు విశాల నగరాన్ని దాటేశారు. ఇక విశాలరాజు కూడా పొలిమేర్ల వరకు వచ్చి వారిని సాగనంపి ఆ తర్వాత ఆయన రాజ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఇక గంగా నదీ తీరంలో నడుచుకుంటూ కొంతసేపు ఆ రోజు నడిచిన తర్వాత రామచంద్రమూర్తికి ఒక విశేషమైన ఆశ్రమం కనపడింది. ఏమిటయ్యా ఈ ఆశ్రమం అంటే అది చాలా మహోత్కృష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి.
ఎంతగానో ఆహ్లాదకరమైన పర్యావరణం ఉంది. ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. ఆ ఆశ్రమములో ఎన్నో రకాల కుటీరాలున్నాయి. చాలా పెద్ద ఆశ్రమం. అది చూచి విశ్వామిత్రుడిని అడిగాడు. స్వామి ఎప్పుడు అడిగినట్టే ఆ దూరంలో కనబడుతున్న ఆశ్రమం, ఆశ్రమ వాతావరణం, అక్కడ ఉన్న వృక్షాలు, అక్కడున్న ప్రాణి సంపద అంతా చూస్తుంటే మనసుకు ఎంతగానో ఆనందం కలుగుతుంది. ఏమిటి స్వామి ఈ ఆశ్రమం? దీని కథ మీరు చెప్పవలసినది అని. అప్పుడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతూ, కథ దేనికి నాయనా, డైరెక్ట్‌గా మనం ఆశ్రమంలోకే వెళదాం. వెళితే నీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి రామచంద్ర అన్నాడు విశ్వామిత్రుడు గూడా. అలాగే ఆ విశ్వామిత్రుడిని అనుగమిస్తూ ఆశ్రమం యొక్క పొలిమేరల వరకు వెళ్లారు. వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి చూడగానే అర్థమైందేమిటంటే, చూడటానికి ఆశ్రమమేమో పర్యావరణంగా గాని, ఆ వృక్ష సంపద గాని, అక్కడ నివసిస్తున్న వన్యమృగాలు గాని చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇదంతా అరణ్యం మధ్యలో. కానీ ఆ ఆశ్రమంలో ఒక మనిషి గూడా బ్రతకట్లేదు. అంటే గోస్ట్ సిటీస్ అని మనకు కొన్నుంటాయి. పూర్వం ఎక్కడో ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో కాలం గడిచే కొద్దీ ఒక్కొక్కళ్ళు వదిలేస్తూ ఇగ ఆ సిటీలో ఉండాల్సిన భవనాలు కనపడతాయి తప్ప, ఒక్క మానవ మాత్రుడు గూడా కనపడదు. అలాంటి ఒక పరిస్థితిలోనే ఆశ్రమం ఉంది. అప్పటి వరకు రాముడు విశ్వామిత్రుడితో ప్రయాణిస్తున్న ఈ నదీ తీరాలలో, ఆ సోనభద్ర దగ్గర గాని, సరయూ దగ్గర గాని, గంగా నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఎన్నో ఆశ్రమాలు చూశాడు. కానీ ఇలాగ జనసంచారం లోపించి ఉన్న ఆశ్రమాన్ని ఆయన చూడలేదు. అది చూచి అడుగుతున్నాడు విశ్వామిత్రుడిని. "ఏమిటి స్వామి, ఈ ఆశ్రమంలో చూస్తే మానవ మాత్రుడు లేడు. కానీ ఉండటానికి మనుషులు, కుటీరాలు, వృక్ష సంపద అన్నీ ఉన్నాయి. ఆహ్లాదకరంగా ఒక ఆశ్రమాన్ని పోలుంది గానీ ఆశ్రమాలు లేవు. ఏంటి దీని కథ?" అని అడగగానే అక్కడ విశ్వామిత్రుడు చెప్తూ, ఇది గౌతమ మహాముని యొక్క ఆశ్రమము. పూర్వము గౌతమ మహాముని ఈ తీరంలోనే నివసిస్తూ ఆయన యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసేవాడు. అయితే ఒకానొక విషయం జరిగింది. అందుకుగాను గౌతముడు ఈ ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆశ్రమాన్ని ఆయన వదిలేసి వెళ్ళిపోయిన తదనంతరం కొంతకాలానికి ఇక్కడ ఉన్న ఋషులు, మునులు కూడా మొత్తం అందరూ ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అందుకనే ఈ ఆశ్రమం ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. ఇదిగో రామ, ఆశ్రమంలోకి అడుగుపెట్టు. ఆశ్రమంలో ఉన్నవన్నీ చూడు రామా అనగానే రామచంద్రమూర్తి ఆ ఒక చేత్తో ధనస్సును పట్టుకొని ఆయన నడుచుకుంటూ మొట్టమొదట ఆయన తన యొక్క పాదాన్ని గౌతముడి ఆశ్రమమునందు నిలిపాడు. ఒక్కసారి రామచంద్రమూర్తి ఆ గౌతముడి ఆశ్రమంలో కాలు పెట్టాడో విపరీతంగా గాలి వీయటం మొదలుపెట్టింది. గాలి వీయటమే కాకుండా ఏదో ఒక శుభశకునం అక్కడికి జరగబోతుందన్నట్టుగా అక్కడ ఉన్న గంటలు మోగటం మొదలుపెట్టాయి. అక్కడ చిత్ర విచిత్రమైన పక్షులు అరవటం మొదలుపెట్టాయి. ఎన్నో రకాల శుభశకునాలన్నీ అక్కడ రావటం మొదలుపెట్టాయి. అది చూచిన విశ్వామిత్రుడి ముఖం వెలిగిపోయింది. ఎందుకంటే విశ్వామిత్రుడికి కథ తెలుసు. ఒక నరుడుగా బ్రతుకుతున్న రామచంద్రమూర్తికి అక్కడ జరిగింది తెలియనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడే తప్ప ఆయనకు జరగబోయేదంతా తెలుసు రామచంద్రమూర్తికి. ఇప్పుడు అలా నడుచుకుంటూ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆశ్రమ మధ్య భాగాన ఒక ప్రత్యేకమైన కుటీరం ఉంది. ఆ కుటీరాన్ని చూడగానే విశ్వామిత్రుడు చెప్పాడు, పూర్వం గౌతముడు ఉండి ఆయన అతని యొక్క నిత్యనైమితిక కర్మలు, అనుష్ఠానాలు, సమస్త సిద్ధులు, సమస్త సాధన చేసినది ఇక్కడి నుంచే నాయనా, ఇదే ఆయన యొక్క కుటీరం అని చెప్పగానే ఇక ఆ కుటీరం లోపలికి వెళ్ళి ఒక యోగి పుంగవుడు ఇక్కడ తపస్సు చేశాడని, ఆ యోగి పుంగవుడు తపస్సు చేసిన కుటీరాన్ని చూద్దామని రామచంద్రమూర్తి తన యొక్క దివ్యపాదాన్ని ఆ కుటీరంలో మోపాడు. ఆ కుటీరంలో రామచంద్రమూర్తి తన పాదం మోపిన మరుక్షణం రాముడి యొక్క చర్మానికి ఒక చల్లటి గాలి తగిలింది. అదే కాకుండా ఏదో ఒక ఆర్తనాదం వినపడినట్లుగా రామచంద్రమూర్తికి ఒక భావన కలిగింది. అంటే ఇంకా ఆ కుటీరంలో తను కాకుండా ఇంకెవరో ఉన్నారు అనే ఒక అనుభూతి రామచంద్రమూర్తికి కలిగినట్లుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఏ క్షణమైతే
ఆ రాముడి యొక్క పాదధూళి ఆ కుటీరం లోపల పడిందో, ఆ అరణ్య మార్గాల వెంట, ఆ గంగా నదీ తీరంలో సంచరిస్తూ వచ్చిన రామచంద్రమూర్తి పాదములను పట్టిన ధూళి ఏ క్షణమైతే కుటీరం లోపల ఆ ధూళి పడిందో, అక్కడ ఒక చలనం వచ్చిందంట. గాలికి చలనం వచ్చింది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ కుటీరంలో ఒక శ్వాస తీసుకున్నాడో, గాలి శ్వాస తీసుకుందంట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క చర్మానికి, ఆ స్కిన్‌కి ఒక చల్లటి స్పర్శ తగిలిందో, గాలికి స్పర్శ వచ్చిందంట. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యొక్క కుండలములు మోగాయో, ఆ గాలికి వినికిడి శక్తొచ్చిందంట. ఇలాగా ఆ ఒక్క 2 క్షణాల పాటు రామచంద్రమూర్తి ఆ కుటీరంలో శ్వాస తీసుకొని అక్కడ నిలబడి, అటూ ఇటూ నడిచిన ఆ 2, 3 క్షణాలలోనే ఆ గాలి మొత్తం గూడా ఒక స్త్రీ రూపం దాల్చి ఆయన ముందు నిలబడి, చేజోడ్చి రామచంద్రమూర్తి ముందు నిలిచిపోయిందంట. అది చూసిన రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటిది? నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమ ప్రాంగణంలోకి నేను రావటం, విశ్వామిత్రుడు ఇదే గౌతముడి యొక్క కుటీరం అని చూపించడం, ఆ కుటీరంలో అటువంటి యోగి పుంగవుడు తపస్సు చేశాడని నేను ఆ కుటీరంలోపు అడుగు పెడితే, ఇక్కడ ఒక గాలి తగిలి, ఆ గాలి ఒక స్త్రీ రూపంగా మారిపోయి, నాకు చేజొచ్చి నమస్కరిస్తుంది. విశ్వామిత్ర ఎవరిది అని వెనక్కి తిరిగి అడిగాడు. ఆ దృశ్యం చూసిన విశ్వామిత్రుడు కంఠెమ్మట నీళ్ళొచ్చేస్తూ, ఆ విశ్వామిత్రుడు ఒక రకంగా పులకితుడై అక్కడ నిల్చుండిపోయి, ఆ ఆశ్చర్యానందభరిత స్థితిలో ఆయన చూస్తూ నోట వెంట మాట రాకుండా అలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాడంట ఆయన. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఇద్దరు ఒకళ్ళ మొఖాలొకళ్ళు చూసుకున్నారు. ఒక్కసారి వస్తున్న నీళ్లు తుడుచుకొని లోపలికి వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు విశ్వామిత్రుడు. చేసుకొని, నాయనా ఎంత పవిత్రమైన జన్మ కాకపోతే నువ్వు, నీ పాద స్పర్శ కుటీరంలో పడిన వెంటనే ఆ గాలికే చలనం వచ్చి, గాలి శ్వాస తీసుకొని, గాలికే స్పర్శ కలిగి, గాలికే వినికిడి శక్తి కలిగి, అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అన్నీ పని చెయ్యటం మొదలవ్వటమే కాకుండా, గాలి రూపంలో ఉన్న గౌతముడి భార్య అయిన అహల్య ఇప్పుడు ఒక స్త్రీ రూపాన్ని దాల్చి, తన అసలు స్వరూపాన్ని దాల్చి నీకు చేజొడ్చి నమస్కరించిందయ్యా. ఆమె యొక్క పాపమును నీ యొక్క పాద స్పర్శ కడిగి, ఆమెకు మళ్ళీ ఆమె యొక్క నిజస్వరూపమైన స్త్రీ రూపం మళ్ళీ తీసుకుంది. అలాంటి మహోత్కృష్టమైన జన్మ నీది రామచంద్ర. నీకు మళ్ళీ నేను కథలు చెప్పటము, ఆ సుబ్రహ్మణ్యుడే దేవతలకు నిలబడ్డాడు అని నేనంటుంటే, ఆయన కాబట్టి సుబ్రహ్మణ్యుడు, ఆయన వల్లయింది, నా వల్లేమవుతుందని నువ్వు అమాయకంగా అడుగుతున్నావు చూడు. ఇది నీ యాక్చువల్ టాలెంట్. ఇది నీ ఫుల్ పొటెన్సీ. ఇది నీ అసలు రూపం అని చెప్పి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుడు. పక్కనే ఉన్న లక్ష్మణస్వామి అసలు నిర్ఘాంతమై రామచంద్రమూర్తిని చూస్తున్నాడు. ముందేమో ఒక స్త్రీ స్వరూపం అలాగ నిలబడిపోయి ఉంది. ఇప్పుడు రాముడు అడిగాడు, అసలేం జరిగింది? నాకు కథ చెప్పవలసినది ఇక్కడ అనగానే, పూర్వం బ్రహ్మకు ఒక ఆలోచన వచ్చింది. సమస్త భూమండలంలో తన సృష్టితో ఎంతో మందిని సృష్టించాడాయన. ఆ పాలకడలి నుంచి ఎందరో అప్సరసలు బయటకొచ్చారు. బ్రహ్మ చెక్కిన ఈ బొమ్మలన్నిటిలోనూ, అంటే నేను కేవలం ఇది తాత్వికంగా చెప్తున్నాను, బ్రహ్మ సృష్టించిన ఈ యావత్ జగత్తులో అపురూపమైన సౌందర్యమైన ఒక స్త్రీమూర్తిని ఆయన సృష్టిద్దామని అనుకొని, తన మనస్సుతో సృష్టించిన ఒక గొప్ప మహోత్కృష్టమైన స్త్రీయే ఈ అహల్య. బ్రహ్మ మానస పుత్రిక. బ్రహ్మ తన మనస్సున పూనిక వచ్చిన పిమ్మట ఆయన ఒక స్త్రీమూర్తిని తయారు చేశాడు. ఆ స్త్రీమూర్తిని తయారు చేసిన తర్వాత ఒక యోగ్యతతో ఉన్న ఒక ఆత్మ ఆ శరీరమున తీసుకున్న తర్వాత దానికి ప్రాణం పోశాడు బ్రహ్మదేవుడు. అందుకనే ఆ అపురూప సౌందర్యవతిని చూసిన బ్రహ్మాభారతులిద్దరూ కలిసి ఆమెకు పెట్టిన పేరు అహల్య.
హల్య అంటే ఏమిటంటే దోషము. అహల్య అంటే ఎటువంటి దోషములు లేనిది. ఎటువంటి దోషములు అంటే ఏ దోషములు? అంటే శారీరక దోషములు, మానసిక దోషములు. ఎటువంటి దోషములు లేవు. అంటే ఎంత ముక్కుండాలో అంత ముక్కు మాత్రమే ఉంది. అంటే లక్ష్యశాస్త్రంతో చూసుకుంటే సౌందర్యానికి పరాకాష్ట ఆ స్త్రీమూర్తి. కళ్ళు ఎంత ఉండాలో అంతే ఉన్నాయి. నుదిటి భాగం ఎంతుండాలో అంతే ఉంది. అంటే ఒక అపురూప సౌందర్యవతి అంటే ఎవరు అంటే ఇప్పటి వరకు భూమండలంలో పుట్టిన స్త్రీమూర్తులందరిలోనూ అహల్యే అపురూప సౌందర్యవతి. అలాంటి ఒక గొప్ప తేజోవంతురాలు, సౌందర్యవంతురాలైన ఒక ఆడమనిషికి తను జన్మనిచ్చి ప్రాణం పోసింది కాక, తనను ఒక యోగ్యుడైన ఒకడికి ఇద్దామని ఆలోచిస్తూ సమస్త బ్రహ్మాండంలో ఆయన చాటింపు వేశాడు. యోగ్యుడైన వాడికి నేను నా కూతురిని ఇస్తాను అని. ఆ కూతుర్ని జయించడానికి ఇంద్రచంద్రాదులు, అగ్ని అందరూ వచ్చారు. వాయు అందరూ వస్తే అందరిలోకు యోగ్యుడైన వ్యక్తి ఎవరు అని ఆ రోజులలో, అంటే ఈ కథ సత్యయుగంలో జరుగుతుంది. ఆ రోజులలో ఈయన గౌతముడైతేనే నా కూతురికి సరైన భర్త అని అనుకున్నాడాయన. ఎందుకండి? బ్రహ్మ కూతురు అహల్య, అపురూప సౌందర్యవతి. అంతటి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సింది దేవేంద్రుడు. అంటే దేవతలకే రాజైన ఇంద్రుడు. లేదా ఇంకెవరో దేవతకివ్వాలి గదా! తీసుకువెళ్ళి ఒక ఋషికి ఎందుకు ఇచ్చాడు అనేదొక మెయిన్ పాయింట్. దేనికిచ్చాడు అంటే పరమ యోగులకు, పరమ తపస్సులకు వారు కన్యాదానం చేస్తే కన్యాదాన ఫలితం దక్కుతుందనేది శాస్త్రం. అంటే ఒక స్త్రీని కన్న ఒక తండ్రి ఎవరికి ఆ స్త్రీని ఇవ్వాలి అంటే పెద్ద పెద్ద మేడల్లో ఉన్నవాడికో, పెద్ద రాజ్యం ఉన్నవాడికో, భౌతికంగా రకరకాల భోగాలను అనుభవిస్తున్న వాడికి, భోగికి ఎప్పుడు తన కూతుర్లను ఇవ్వకూడదు. ఏమిటండి మరి అలాంటి పెద్ద మేడలు, పెద్ద భవంతులు, పెద్ద కార్లు, పెద్ద పొజిషన్‌లో ఉన్న వాడికిస్తే కూతురు సుఖపడుతుంది కదా! అది కదా ఇవాళ రేపు ఉన్న లౌకిక న్యాయం అంటే. వాడితో సుఖపడుతుంది అని బాహ్యంగా మీకనిపించినా, వాడి చేసిన పాపముల్లో కర్మ తీసుకుంటూ, వాడితో పాటు తన కూతురు కూడా ఇంద్రియ లోలత్వంలో మునిగిపోయి ఆత్మనాశనం అనేది చేసుకుంటుంది. అంటే అసల మనిషి జీవితానికి ప్రయోజనమేమిటి? ఈ దేహం ఎందుకు దొరికింది? దాంట్లో మనం ఆత్మ సాక్షాత్కారం పొందాలి. జన్మరాహిత్యం లేకుండా మనం చేసుకోవాలి అనే ఒక మానవ జన్మ ప్రయోజనాన్ని మరిచి, ఆ మంచి పొజిషన్‌లోనో, పెద్ద రాజులాగానో, ఇంద్రుడులాగానో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని భోగములను అనుభవిస్తూ, భోగలోలురాలై తన జీవితాన్ని వృధా చేసుకుంటుందనే ఒక సంగతి బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రహ్మదేవుడు కేవలం తపోసాధన, మోక్ష సాధన, యోగ సాధన చేసుకుంటూ ఆత్మ ప్రయోజనార్థమై బ్రతుకుతున్న ఒక యోగి పుంగవుడికి మాత్రమే నేను కన్యాదానం చేస్తాను అని ఆయన నిర్ణయించుకొని ఆ అపురూప సౌందర్యవతి అయిన అహల్యను గౌతముడికిచ్చి పెళ్లి చేశాడు. దీని వెనకాల ఇంత పెద్ద తత్వం ఉంది. ఆయన తలుచుకుంటుంటే ఇంద్రుడికే ఇచ్చేవాడు. తలుచుకొనుండుంటే ఏ మన్మధుడికో, చంద్రుడికో ఇచ్చేవాడు. కానీ కేవలం ఆత్మ సాక్షాత్కారానికై యోగ సాధన చేస్తూ, మోక్ష సాధన చేస్తూ బ్రతుకుతున్న ఒక యోగి పుంగవుడికిస్తే తను సృష్టించిన ఈ జీవైన అహల్య జన్మ ఉద్ధరింపబడుతుంది అని ఆయన ఆలోచించాడు. అది చూచిన వెంటనే గౌతముడు కూడా ఎంతగానో సంతోషించాడు. అంటే మనకు కాశీ యాత్ర అనేది ఒకటి పెళ్లిలో ఉంటుంది. ఏమిటంటే బ్రహ్మచర్యం కఠినంగా పాటించి, గురువుగారికి శుశ్రూత చేసి, వేదాంగాలు, ఉపనిషత్ రహస్యాలు, బ్రహ్మభాష్యాలు, పురాణాలు అన్నీ తెలుసుకొని కేవలం దేహం కోసం మాత్రమే బ్రతకకూడదు. దేహము అనే ఒక పంజరం లోపల చిక్కుకున్న ఒక చిలుకలాగా బాధపడుతున్న ఆత్మ ప్రయోజనార్థమై నేను బ్రతుకుతాను అని ఒక యోగి అనుకుంటాడు. ఒక సద్బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, అది ఏ వర్ణం వాడైనా అలా అనుకుంటాడు. అలా అనుకుంటున్నప్పుడు ఆయనకి పెళ్లి అవసరం ఏముంది? ఆయన ఆల్రెడీ వైరాగ్యం తెచ్చుకున్నాడు. అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. ఇక స్త్రీ సుఖం లేకపోతే మాత్రం ఈ ప్రపంచంలో పోయేదేముంది?
అందుకనే ఆయన ఇక నాకు వైరాగ్యం వచ్చేసిందండి. నేను కాశీకి వెళ్ళిపోయి, అక్కడ నేను సాధన చేసుకుంటానని కాశీ యాత్రకు బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు ఒక తండ్రి, అమ్మాయి యొక్క తమ్ముడో, అన్నో వచ్చి బతిమాలి, "మేము గూడా అమ్మాయిని అన్ని సంస్కారాలు ఇచ్చి పెంచామండి. మీరు చేసుకునే మీ మోక్ష సాధనకు అమ్మాయి మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మీరు యజ్ఞంలో హవిష్యివ్వాలంటే అమ్మాయి దానికి సమకూరుస్తుంది. యజ్ఞంలో మీకేమన్నా సమిధలు గావాలి అంటే అమ్మాయి దానికి సమకూరుస్తుంది. మీరు ఈ దేహాన్ని బ్రతికించుకోవాలి గదా! ఆత్మ సాక్షాత్కారం జేసుకోవాలంటే ఆ దేహానికి కావలసిన అన్నపానీయాలు అమ్మాయి మీకిస్తుంది. అదే కాకుండా మీ పితృరుణం తీర్చుకోవాలంటే మీరు ఒక సత్సంతానాన్ని కలి మళ్ళీ ఈ భూమి మీదకు వదిలేయాలి. అలాంటి ఒక ప్రయోజనార్థమై నేను మా అమ్మాయిని సమస్త సంస్కారాలు ఇచ్చి పెంచాను. కాబట్టి ఎప్పుడు గూడా మిమ్మల్ని ఇంద్రియ భోగం వైపు నా కూతురు లాగదు. ఎప్పుడు గూడా మీ చేత పాపకర్మలు చేయించటానికి మిమ్మల్ని ప్రేరేపించదు. ఎప్పుడు గూడా అధర్మం వైపు నిలబడేటట్టుగా మిమ్మల్ని ప్రేరేపించదు. ఎప్పుడు గూడా అలక్ష్మిని అంటే దౌర్జన్యంగా, అన్యాయంగా సంపాదించమని మిమ్మల్ని ప్రేరేపించకుండా మీరు ధర్మ మార్గంలో నడిస్తే మీ వెంటనే నడుచుకుంటూ మిమ్మల్ని అనుగమిస్తూ మీ సహధర్మచారిణిగా మీ శరీరములో సగం భాగంగా మీ పాపపుణ్యములలో సగాన్ని తీసుకుంటూ మిమ్మల్ని నిత్యం సేవించుకుంటూ మిమ్మల్నే అనుగమిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి ఒక కూతురిని నేను మీ చేతిలో పెడతాను. నాకు కన్యాదానం చేసే అదృష్టాన్ని కల్పించవలసినది అని బతిమాలి తీసుకొని వచ్చి ఒక తీపి వస్తువు తినిపించి అతనిని ఒప్పించి కన్యాదానం చేసి పెళ్ళి అనే ఒక బంధంలో అతన్ని ఇరికిస్తాడు ఒక అమ్మాయి తండ్రి. అలాంటి ఒక మహోత్కృష్టమైన పనే బ్రహ్మ చేశాడు. ఎందుకంటే విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న గౌతముడికి ఆయన ఇవన్నీ చెప్పి ఇలాంటి అపురూప సౌందర్యవతిని పెళ్లి చేసుకోవడానికి బ్రహ్మాండంలో ఉన్న ప్రతి జీవుడు ఎదురు చూస్తుంటే గౌతమముని మీలాంటి ఒక బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడికి మాత్రమే నేను పాణిగ్రహణ సంస్కారం చేసి కన్యాదానం చెయ్య నిశ్చయించుకున్నానన్నాడు. అనగానే అసలు బ్రహ్మగారు ఆయన అందరినీ సృష్టించే వ్యక్తి, సాక్షాత్తు నారాయణుడిని ఆయన నేత్రములతో వీక్షించే వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి వచ్చి నన్ను తన యొక్క కూతుర్నిచ్చి పెళ్లి చేసుకోమంటే ఎవరు కాదంటారు చెప్పండి. అయినా సరే అంత వైరాగ్య శిఖరాలలో ఉన్న గౌతముడు అహల్యని పాణిగ్రహణ సంస్కారం ద్వారా కన్యాదానం చేస్తుండగా బ్రహ్మ ఆయన దానిని స్వీకరించి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రతిరోజు యజ్ఞయాగాదులు చెయ్యటమే కాకుండా ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఆ అహల్య సమేతంగా నివసిస్తున్న ఆ గౌతముడిని అనుగమిస్తూ ఎందరో ఋషులు, ఎందరో మునులు వచ్చి నువ్వు చూస్తున్న ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే వాళ్ళు ఉన్నారు. ఇదొక పెద్ద ఆశ్రమం. ఇలా ఎందరో ఇక్కడికొచ్చారు, సాధనలు చేశారు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు, మోక్ష సాధన చేసి మోక్షం పొందారు. అలాంటి ఒక మహోత్కృష్టమైన ఆశ్రమమే ఈ గౌతముడి ఆశ్రమము. అక్కడ మనం ఉన్నాము రామచంద్ర. అంతా బానే ఉంది స్వామి. అలాగా బ్రహ్మగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, యోగ సాధన చేస్తున్నాడు. అతను గృహస్థాశ్రమంలో ఉన్నదే కాకుండా ఎందరో జీవులు వచ్చి ఈ ఆశ్రమవాసం చేసి వాళ్ళందరూ మోక్షం పొందుతున్నారు. అదే కాదు రామచంద్ర, ఎందరో రాజులు, మహారాజులు కూడా వారు వానప్రస్థాశ్రమం తీసుకొని ఎందరో రాజర్షులై ఇక్కడ బ్రతికి ఇక్కడి నుంచే మోక్షం పొందిన వాళ్ళున్నారు. అబ్బా! అంటే ఈ క్షేత్రం మామూలు క్షేత్రం గాదు. ఇక్కడ ఎందరో సాధన చేసిన సాధనా ప్రదేశం. సాధన చేసిన చోట భయంకరమైన వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకనే యోగి పుంగవుల ఆశ్రమానికి, మునుల ఆశ్రమానికి జనాలెందుకెళ్తారంటే, వాళ్ళు సాధన చేసి, మంత్రజపం చేసి, అక్కడ మొత్తం గాలి, నీరులో గూడా ఒక పెద్ద పవరుంటుంది. అందుకనే ఆయన రామచంద్రమూర్తి ఆశ్రమంలో అడుగుపెట్టిన తక్షణమే మనసు ఒక పులకింతకి గురైంది. అంటే ఎందరో యోగులు, మహర్షులు ఇక్కడ సాధన చేశారు. దాని తర్వాత ఏమైంది వశిష్ఠ మహర్షి అని అడిగితే, దీర్ఘకాలంగా వారక్కడ సాధనలు చేసుకుంటూ ఉన్నారు. ఒకానొక రోజు ఇంద్రుడు తను గౌతముడి వేషధారణలో ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టి సేమ్ గౌతముడి యొక్క శరీరం, గౌతముడి యొక్క కంఠం, గౌతముడు ఎలా ఉంటాడో అలానే స్టాంప్ గౌతముడి యొక్క ఆరాతో సహా అంటే తేజస్సుతో సహా కాపీ కొట్టి
ఆయన గౌతముడు ఎప్పుడైతే ప్రాతకాల సమయమున ఆయన నదీ తీరానికి సంధ్యావందన నిత్య నైమితిక కర్మలకై వెళ్ళాడో, ఆయన వెళ్ళిన మరుక్షణం అహల్య ఏకాంతంగా ఉన్న ఈ కుటీరం లోపలికి వచ్చాడు. రాగానే అహల్య చూసింది. చూచి గౌతముడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడని చెప్పి ఆయనకు ఆసనమిచ్చి ఆయన్ని కూర్చోబెట్టింది. కూర్చున్న గౌతముడిలాగా ఉన్న ఇంద్రుడు ఆ అహల్యని చూచి ఆయన మనసులో కామదాహం శృంగార వికారం కలిగాయి. ఎవరికి? ఇంద్రుడికి. అది గమనించిన అహల్య ఆ పతి మనస్సులో ఇలాంటి ఒక భావన కలిగింది కాబట్టి ఒక గృహిణి ధర్మంగా తన శరీరాన్ని గౌతముడి రూపంలో ఉన్న ఇంద్రుడికి తను అర్పించింది. ఇది ఇలాగే ఉంది వాల్మీకి రామాయణంలో. అందుకే నేను పొల్లు పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. అప్పుడు సంగమ ఉపేక్షతో వచ్చిన వాడు గౌతముడిలాగా ఉన్న ఇంద్రుడు. అహల్యకు తెలుసా అతని ఇంద్రుడు అని. అంటే ఎప్పుడైతే గౌతముడిలాగా ఉన్న ఇంద్రుడి కళ్ళల్లో తను ఆ కామసుఖ ఉపేక్ష చూసిందో, ఆ మన్మథ తాపం చూసిందో, ఒక గృహిణి ధర్మంగా ఆ సంగమానికి సుముఖురాలై ఆయన దగ్గరికి వెళ్ళింది. సంగమ మధ్యలో మాత్రమే ఆమెకు అర్థమైంది వచ్చినవాడు గౌతముడు కాదు ఇంద్రుడు అనే ఒక సంగతి. మరి సంగమ సంభోగ స్థితి మధ్యలో ఎప్పుడైతే ఇతను గౌతముడు కాదు, ఇతను ఇంద్రుడు అనే ఒక సంగతి అహల్య యొక్క మనసుకు తెలిసిందో, తను ఏం చెయ్యాలి ఆ క్షణంలో అంటే తక్షణమే ఇంద్రుణ్ణి పక్కకు తోసివేయాలి. నువ్వు చేస్తుంది చాలా తప్పు ఇంద్ర. వచ్చినవాడు నేను నా భర్త అయిన గౌతముడు అనుకొని నేను నా శరీరాన్ని అర్పించాను. ఆ మధ్యలో అంటే సంభోగ స్థితి మధ్యలో మాత్రమే నాకు ఈ సంగతి అర్థమైంది. ఇక మీద నువ్వు ఈ సంగమాన్ని కొనసాగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అని తను ఆజ్ఞాపించాలి. అక్కడి నుంచి ఇంద్రుణ్ణి తోసేయాలి. కానీ ఏం జరిగింది? ఇది మళ్ళీ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవాలి. తను కూడా ఆ సంగమ స్థితినందు సుఖానుభూతి పొందుతుంది కాబట్టి ఆ సుఖలోలురాలై వచ్చినవాడు ఇంద్రుడనే సంగతి తెలిసినప్పటికీ ఆత్మవంచన చేసుకున్న అహల్య నేను ఇంద్రుడితో కాదు సంగమం చేస్తుంది, ఈ సంగమ సుఖాపేక్ష నేను నా భర్త అయిన గౌతముడు ద్వారానే పొందుతున్నాను అని తను ఆత్మవంచన చేసుకొని ఆ సంగమాన్ని కొనసాగించింది. అలానే మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఆ సంగతి ఇంద్రుడికి కూడా అర్థమైంది. అంటే వచ్చిన నేను గౌతముడి రూపంలో ఉన్నా, నేను ఈ సంభోగం చేస్తున్న మధ్యలోనే ఆ అహల్య యొక్క కళ్ళు, ఆవిడ యొక్క ప్రవర్తనతో నేను గౌతముణ్ణి కాదు, నేనే ఇంద్రుడినన్న సంగతి అహల్యకు అర్థమయ్యింది అనే ఒక సంగతి కూడా ఇంద్రుడికి అర్థమైంది. వారి ఆ సంపర్కం అనేది అక్కడ పూర్తయిన వెమ్మటనే తొందరగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఇంద్రుడిని సంబోధిస్తూ నా భర్త సంధ్యావందన నిత్య నైమితిక కర్మలకు బయటికి వెళ్ళాడు కాబట్టి ఆయన వచ్చే లోపలే నువ్వు వెళ్ళిపోతే నువ్వు నేను ఇద్దరం కూడా బ్రతికిపోతాం, లేకపోతే జరిగే విపత్తు చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించడమే కాకుండా ఇంద్రుడిని తొందరగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుండగా అప్పుడు అక్కడికొచ్చిన గౌతముడు ఎదురుపడ్డాడు ఇంద్రుడు. అంటే అప్పుడే గౌతముడు తన యొక్క నిత్య నైమితిక కర్మలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ కుటీరానికి వస్తున్నాడు. ఆయన కుటీరంలోకి రావటం, ఇంద్రుడు ఆ కుటీరం నుంచి బయటికి వెళ్ళటం రెండూ ఒకేసారి జరిగాయి. ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడ్డారు. ఎదురుపడగానే గౌతముడు ఒక మాట కూడా మాట్లాడలేదు. కేవలం ఇంద్రుడి యొక్క కళ్ళల్లో చూశాడు. అంటే గౌతముడి రూపంలో ఉన్న ఇంద్రుడు కళ్ళల్లో చూశాడు. చూడగానే ఇంద్రుడు తలదించుకున్నాడు. ఎందుకంటే ఒక దొంగతనం చేసి పట్టుబడిన తర్వాత మాటలు ఉండవు కదా, అలా కళ్ళు దించుకున్నాడు. కళ్ళు ఇంద్రుడు దించుకున్నాడు. అహల్య వైపు చూశాడు గౌతముడు. చూడగానే ఆ అహల్య కూడా తల కిందకు దించుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక తను కూడా తల దించుకుంది. అంతే,
ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు గౌతముడు. అంటే ఈ భూమండలంలో ఏ లోకంలో పుట్టిన ఒక భర్తకు కూడా ఎదురవ్వకూడని ఒక సంఘటన ఈ సంఘటన. దీన్ని చాలామంది చాలా ప్యారడీగా రకరకాల సినిమాల్లో పెట్టారు గానీ, అసల గౌతముడి మనస్సు ఎంత గాయపడి ఉండాలి. ఎవరైనా ఇవాళ ఈ కాలమాన పరిస్థితులలో ఇది వింటున్న ప్రతి వాళ్ళు ఇవాళ లోకంలో జరుగుతుంది ఇలాంటి వివాహ ఇతర సంబంధాలు. అది ఒకసారి ఒక ఆడమనిషి ఆ తప్పు చేస్తే ఆ భర్త మనసు ఎంత గాయపడుతుందో ఆ గౌతముడి యొక్క మానసిక పరిస్థితి అలాంటి మానసిక పరిస్థితి. ఒక నిమిషం నోట మాట రాలేదు. ఆయనకి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కానీ కళ్ళు మూసుకొని ఊపిరి బిగబట్టి ఊపిరి పీల్చి వదిలేసిన గౌతముడికి ఎక్కడ లేని క్రోధం వచ్చిందిప్పుడు. విపరీతమైన క్రోధం వచ్చింది. క్రోధం వచ్చి ఫస్ట్ ఇంద్రుడిని శపించాడు. ఏమని అంటే, ఏ మొగతనాన్ని చూసుకొని నువ్వు నేను లేని సమయంలో నాలాంటి వేషధారణలో నేనున్న కుటీరానికి వచ్చి నా భార్యతో సంగమం చేశావో ఆ మొగతనం కోల్పోవుగాక, ఆ వీర్యం నిర్వీర్యమైపోవుగాక అని అతన్ని శపించాడు. అంటే ఆ క్షణంతో ఇంద్రుడి యొక్క మొగతనం కోల్పోయాడు. ఒక రకంగా ఇంద్రుడిలో నపుంసకత్వం అనేది వచ్చేసింది. దానిని మళ్ళీ నొక్కి వక్కాడించి వాల్మీకి ఏం రాస్తున్నారంటే, తన వృష్ణాలు ఊడి జారిపడి అక్కడ నుంచి మాయమైపోయినట్లుగా మనకు వాల్మీకి రామాయణం నందు ప్రస్తావిస్తున్నారు. ఇక ఇంద్రుడు ఒక్కసారిగా మొగతనం పోవటం అంటే కేవలం శారీరక సంగమంలో ఉన్న మొగతనం మాత్రమే కాదు, ఒక ప్రతిభ, ఒక వీర్యం, ఒక తేజస్సు, ఒక నిలబడే తత్వం అన్నీ కోల్పోయి ఒక నపుంసకత్వంతో ఇంద్రుడు తల కిందకు దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గౌతముడు తన ధర్మపత్ని అయిన అహల్యని చూచి ఆ అహల్యతో ఒక మాట మాట్లాడకుండా, ఎందుకంటే తను తప్పు చేసింది కాబట్టే తన భర్త యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయింది. కాబట్టి ఇప్పుడు అహల్యతో మాట్లాడుతూ ఇలా శపించాడు అహల్యని. ఏమిటంటే, వచ్చినవాడు నీ భర్త కాడన్న సంగతి తెలిసినప్పటికీ నువ్వు ఆ సంగమములో సుఖలోలత్వంలో ఉండి నీ శరీరాన్ని, నీ ఇంద్రియాలు నీ అదుపులో లేకుండా, నీ మనసు నీ ఆధీనంలో లేకుండా ప్రవర్తించిన దానివై కేవలం ఆ సుఖానుభూతిని మాత్రమే అనుభవిస్తూ, నీ ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆ లోపల నుంచి వచ్చిన ఒక ఇంటెలిజెన్స్‌ని, అంటే వచ్చినవాడు నా భర్త కాదు ఇంద్రుడనే సంగతి నీ మనసు చెప్తున్నప్పటికీ నీ ఆత్మవంచన నువ్వు చేసుకుంటూ సుఖపడ్డావు కాబట్టి, ఎటువంటి ఇంద్రియములు పని చెయ్యని ఒక ఇనర్ట్ పొజిషన్‌లోకి నువ్వు వెళ్ళిపోవలసినది. అంటే ఏమిటంటే జడ వస్తువులాగా నువ్వు మారిపోవలసినది. అక్కడ జడ వస్తువు అంటే ఏమిటంటే, ఎటువంటి కర్మేంద్రియములు, ఎటువంటి జ్ఞానేంద్రియములు ఒక మనిషికి పని చెయ్యకపోతే అతనికి ఒక రాయికి తేడా లేకుండా పోతుంది. అలాగా ఇన్నర్ట్ పొజిషన్ అంటే ఏమిటంటే, ఒక గాలికి ఇలాంటివేవి పని చెయ్యవు. తనకు తన ఇంద్రియాలు పనిచేయవు. అంటే చూడాలంటే కళ్ళుండవు, పీల్చడానికి గాలుండదు, వినటానికి చెవులుండవు. అంటే ఏ ఇంద్రియములు పనిచెయ్యవు. ఏ ఇంద్రియములతో అయితే నువ్వు భోగం చేసి సుఖపడే ప్రయత్నం చేశావో ఆ ఇంద్రియములు ఏవి పనిచేయకుండా ఒక గాలిలాగా మారిపోయి భస్మములతో ధూళితో పాటు బ్రతుకుతూ కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసుకొని నువ్వు చేసిన ఈ పాపాన్ని నువ్వు కడుక్కోవలసినది అని శపించగానే తక్షణం తన శరీరం మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయి, అంటే అహల్య శరీరం మొత్తం కరిగిపోయి ఒక గాలి రూపంలో కలిసిపోయింది అహల్య. ఇప్పుడు ఆ గాలిలాగా కలిసిపోయిన అహల్య గౌతముణ్ణి చూచి అడుగుతుంది, నాథ, మరి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎలాగ? ఈ పాపముని దీనికసల భూమండలంలో ప్రాయశ్చిత్తం లేదు. కానీ నువ్వు ఒక ఋషిగా నేను ఇచ్చిన నా శాపానికి ఒక ప్రాయశ్చిత్తం నేనివ్వాలి.
కాబట్టి పూర్ణావతారంగా శ్రీమన్నారాయణుడు నరుడులాగా భూమి మీదకు వచ్చే కాలం ఒకటొస్తుంది. అలా వస్తున్న రామచంద్రమూర్తి పాదము యొక్క స్పర్శ తగిలి, పాదధూళి యొక్క స్పర్శ తగిలిన పిమ్మటనే నీ ఇంద్రియములన్నీ నీకు వెనక్కి వచ్చి, నీ కర్మేంద్రియములు, నీ జ్ఞానేంద్రియములు, నీ పంచభూతాకృతమైన శరీరము వెనక్కి వచ్చి నువ్వు నీ స్త్రీయత్వముని, నీ ఆడతనాన్ని నువ్వు చేజిక్కించుకుంటావు. అదే నీకు పాప ప్రాయశ్చిత్తం. అప్పుడు వరకు నువ్వు ఇలాంటి ఒక సూక్ష్మ శరీరముతో గాలిలాగా మారిపోయి, ఇక్కడ చేసిన పాపమునను కడుక్కోవటానికి నువ్వు సాధన చెయ్యవలసినది, తపస్సు చేయవలసినది అని ఆదేశించి, అతను కూడా ఇలా ఇంద్రుడిని, తన భార్య అయిన అహల్యని శపించినందుకు గాను తన యొక్క శరీరమునందు తేజస్సు కోల్పోయి, తన శరీరం రంగు మారిపోయి, తను చిక్కిపోయి, తను తల కిందకు దించుకొని అక్కడి నుంచి తను సాధన చేసుకోవటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు రామచంద్ర. ఇది గతంలో జరిగిన కథ. మనకి ఇప్పటివరకు తెలిసిన కథలో అహల్య రాయిలాగా ఉండి రాముల వారు విశ్వామిత్రుల వెంట వెడుతూ ఉన్నప్పుడు ఆయన పాదం తగిలి ఆవిడ స్త్రీగా మారినట్టు మనకి తెలుసున్న కథలో ఉంటుందండి. కథలో ఉంటుందా? మీరు చూసిన సినిమాలో ఉంటుందా అలాగా? నేను చూసిన సినిమాలో ఉంటుంది. సినిమా వాళ్ళు అలాగే వాళ్ళకి సొంతగా వాళ్ళకి నచ్చిన పైత్యం వాళ్ళు వాడతారు. అసలు అహల్య రాయిగా మారినట్టుగా ఏ అథెంటిక్ సోర్సెస్ ఆఫ్ రామాయణంలో లేవు. ఏదో ఒక జానపద రామాయణాల్లో, లౌకిక రామాయణాల్లో ఉన్నాయి తప్ప, వాల్మీకి రాసిన రామాయణంలో అహల్యని గౌతముడిచ్చిన శాపం ఏమిటంటే, ఏ ఇంద్రియములతో అయితే నువ్వు తప్పు చేశావో ఆ ఇంద్రియములు పనికి రాని స్థితికి నువ్వు వెళ్ళిపోయి, అంటే ఒక జడత్వంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. జడ అంటే ఏమిటి? ఏ స్పర్శ తెలీదు ఆ జడ వస్తువుకి, ఆలోచన ఉండదు, ఏమీ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు పనికిరావు. అంటే జడత్వంలోకి వెళ్ళిపోవాలి. అదే ఇనర్ట్‌నెస్ అన్నమాట. ఆ జడత్వంలోకి వెళ్ళిపోయింది కాక, భస్మము ధూళితో కలిసి బ్రతుకుతూ ఇక్కడ నువ్వు తపస్సు చేసుకొని నువ్వు చేసిన పాపమును నువ్వు కడుక్కోవలసినది. ఇది మాత్రమే గౌతముడు ఆ అహల్యకిచ్చిన శాపం. సో అక్కడ జడత్వం అంటే వాళ్ళు రాయి రప్ప అని అంటున్నారు. ఖచ్చితంగా రాముడు ఆ కుటీరం లోపలికి వెళ్ళటంతో ఆయన యొక్క పాద ధూళి ఆ కుటీరం లోపలికి వెళ్ళిన మరుక్షణం ఆయన శరీరాన్ని తాకిన గాలికి రూపం వచ్చింది. ఇది వాల్మీకి హృదయం. అలాంటి ఒక పరిస్థితిలోకి వెళ్ళిన అహల్య ఇప్పుడు రామస్పర్శ చేత ఒక స్త్రీమూర్తిగా నిలబడి చేజోడ్చి నమస్కరించింది. అలా అహల్య చేజోడ్చి నమస్కరించిన మరుక్షణం గౌతముడు హిమాలయాల నుంచి మాయమయ్యి కుటీరంలో ప్రత్యక్షమయ్యాడు. అంటే గౌతముడు అక్కడికి వచ్చేశాడు. రాగానే ఆ అహల్య గౌతముణ్ణి చూచి తను పూర్తి పునీతురాలైంది కదా, చేసిన పాపమును కడుక్కొని పూర్తి పునీతురాలైన ఆ స్త్రీమూర్తి గౌతముడికి పాదాభివందనం చేసింది. అంటే మోకాళ్ళ మీద కూర్చొని గౌతముడి కాళ్లకు తన యొక్క తల తగిలించి తన యొక్క ప్రగాఢ నమ్మకాన్ని, తన పతి పట్ల ఉన్న గౌరవాన్ని తనలాగా రామచంద్రమూర్తి ముందు వ్యక్తపరిచింది. వ్యక్తపరిచిన మరుక్షణం గౌతముడు కారుణ్యుడై తన భార్యను మళ్ళీ స్వీకరించి వాళ్ళిద్దరూ ఒకటైనట్లుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. ఈ ఘటన యొక్క సూక్ష్మములేంటో మనం మళ్ళీ ఇప్పుడు తెలుసుకుందాం. మనం లోతుగా వెళదాం. అసలు ఏం జరిగింది? మీకొచ్చిన డౌట్లేంటి? అసలు ఇంద్రుడు ఎందుకొచ్చాడు? తప్పు కదా. ఒకడి భార్య దగ్గరికి ఇంద్రుడు ఎందుకొచ్చాడు? ఆ ఇంద్రుడు ఇలాంటి ఒక పనికిమాలిన పని ఎందుకు చేశాడు? అసలు ఇంద్రుడు ఇలాంటి పని చెయ్యొచ్చా? అలాంటి పని చేసిన ఇంద్రుడిని శ్రీమన్నారాయణుడు కాపాడొచ్చా? అసలు అలాంటి ఒక ఇంద్రుడు యజ్ఞం చేసినప్పుడు ఆ నారాయణుడే హవిష్షు తీసుకోవడానికి రావచ్చా? ఇలాంటి ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఒక ఇంద్రుడిని కాపాడటానికి నారాయణుడు ఉపేంద్రుడిగా వచ్చి ఆ బలిచక్రవర్తి నుంచి వామన రూపంలో, త్రివిక్రమ రూపంలో మళ్ళీ సమస్త లోకాన్ని ఆయన లాక్కొని మళ్ళీ ఇంద్రుడికి ఇవ్వచ్చా? అంటే
ఇంద్రుడు అంత దౌర్భాగ్యుడైతే పాయింట్ నంబర్ 1 నారాయణుడు ఇంద్రుడికి సహాయం చేస్తాడా? చెయ్యడా? ఇది మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఇంద్రుడు లాంటి వ్యక్తిని నారాయణుడు కాపాడటం అనేది ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని కాపాడటం లాంటిదే. అవునా కాదా? అవునండి. ఆ? మీ మనసులో వచ్చిందా ఆ భావన? హ్మ్. మరి ఇంద్రుడు అంత పనికిమాలిన పని చేస్తే అలాంటి మనస్తత్వంతో ఉన్న ఇంద్రుడిని నారాయణుడు ఎలా వెనకేసుకొని వస్తాడు? అలా నారాయణుడు ఎందుకు కాపాడతాడు అనే ఆలోచన వచ్చిందా? రాలేదా? వచ్చిందండి. వచ్చిందా? నంబర్ 1. నంబర్ 2 బ్రహ్మకు పుట్టిన కూతురు అహల్య. అంటే ఎటువంటి దోషము లేదు. ఎలాంటి దోషము? శారీరక దోషము లేదు. మానసిక దోషము లేదు. అందుకే ఆమె పేరు అహల్య అని పేరు పెట్టుకున్నాడంటే ఏ హల్యము లేనిది. అంటే ఎటువంటి దోషము లేనిది అని పెట్టుకొని ఆయన పోని బ్రహ్మ మానస పుత్రికైన అహల్యని ఇస్తే పెద్ద పెద్ద కిరీటాలు, పెద్ద ఏనుగు, పెద్ద సింహాసనం, అతి పెద్ద అంతఃపురాలు, ఉద్యానవనాలు ఉన్న ది మోస్ట్ రిచెస్ట్ పర్సన్ వైభోగంతో వెలిగిపోయే ఇంద్రుడికిచ్చి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేయాలి. అంటే బ్రహ్మ మరి మామూలు వాడు కాదు కదా! బ్రహ్మ చాలా పెద్దవాడు కదా! ఈ సృష్టి మొత్తానికి సృష్టి రచన చేసేది బ్రహ్మ కదా! అలాంటి వాడు కూతుర్నిచ్చినప్పుడు మరి ఒక గొప్పింటికి ఇవ్వాలి గానీ, ఆ జడలు, గడ్డాలు పెంచుకొని, ఇప్పుడు గూడా తపస్సు చేసుకొని, స్త్రీ యొక్క శరీరము పట్ల, శృంగారము పట్ల, కామము పట్ల అనురక్తి లేని బ్రహ్మజ్ఞానంతో ఉన్న గౌతముడికి ఎందుకు బ్రహ్మ తన కూతుర్నిచ్చాడు? ఈ డౌటొచ్చిందా మీకు? కరెక్టే గదా! మరి తన కూతురు కొంచెం ఇంద్రియ లోలురాలు. తను కొంచెం సంగమ ఉపేక్ష, భోగ ఉపేక్ష, కామ ఉపేక్షతో ఉంది అన్న సంగతి బ్రహ్మ పసిగట్టి ఉంటే, ఇలాంటి యోగి పొంగవుడికి ఎందుకిస్తాడు కూతుర్ని? ఆయన గొప్పవాడైన ఇంద్రుడికో, చంద్రుడికో, మన్మధుడికో పెద్దవాళ్ళకిచ్చుండొచ్చు గదా! కరెక్ట్. ఇక 3 అసల గౌతముడు ఏ పాపం జేశాడు? అంత బ్రహ్మజ్ఞానంలో ఉండి రమిస్తున్న బ్రహ్మానందభరిత స్థితిని నిత్యము రమిస్తున్న గౌతముడు అసలు ఇవాళ రేపు ఉన్న సమాజంలోనే ఎవరి భార్య అయినా ఒక వివాహితర సంబంధం పెట్టుకుంటే ఆ మగ వ్యక్తిని, ఆ మగాడిని చూసి మనందరం జాలిపడతాం. అలాంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ప్రస్తుతం ఉన్న కాలమాన సమాజంలో మనందరం చూస్తున్నాం. మరి అంత గొప్పవాడు, బ్రహ్మనే మెప్పించగలిగినవాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు, ఎటువంటి పాపకర్మలు చెయ్యనివాడు, ఎందరికో ఆ ఆశ్రమమునందు యోగ సాధన నేర్పించినవాడు, ఎందరో మోక్షానికి వెళితే చూసి ఆనందించిన అంత మహోత్కృష్టమైన గురుతుల్యుడైన ఒక వ్యక్తికి ఎందుకు ఇలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి పట్టింది? అవునా? ఇక 4 ఎంత బ్రహ్మజ్ఞానైనా ఏం చేస్తాను చెప్పండి? భార్య తప్పు చేస్తే చూసి ఏ భర్త మాత్రం భరించగలడు? కాబట్టి అందుకు భీకరమైన కోపంతో కళ్ళెరుపెక్కి ఆ ఇంద్రుడిని, ఆ అహల్యని ఇద్దరిని శపించాడు. అంటే కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు కూడా రాని ఆ గౌతముడి హృదయమునందు ఇంత విపరీతమైన కోపం ఎందుకొచ్చింది? అంటే మామూలు లౌకికంగా ఉన్న వ్యక్తి తన భార్య తప్పు చేస్తే ఏం చేస్తాడు? పోలీసులకు పట్టిస్తాడో, లేకపోతే ఆ మగ వ్యక్తిని కింద పడేసి కొడతాడో, ఆడదాన్ని కొడతాడు. ఇవన్నీ మీరు టీవీల్లో చూసే ఉంటారు. లేకపోతే కొందరైతే మనిషిని నరికేస్తారు, చంపేస్తారు. అలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాంటిది ఇంత బ్రహ్మజ్ఞానం తెలిసిన ఈ గౌతముడికి ఆ కోపం ఎందుకు కట్టలు తెగి బయటికి వచ్చింది? అంటే మామూలు వ్యక్తికొస్తే అనుకోవచ్చు. ఆయన బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. సో, ఇవన్నీ ఈ పజిల్స్, ఈ కథలో ఉన్న రకరకాల పజిల్స్. వీటికి ఎంత మనం తిరిగేసి ఎన్ని శాస్త్రములు తెలుసుకోవడానికి ప్రయత్నించినా, ఆచార్య హృదయంగా దీన్ని అర్థం చేసుకుంటే మాత్రమే ధర్మ సూక్ష్మాలు మనకర్థమవుతాయి. 'మహాభారత తాత్పర్య నిర్ణయం' అనే ఒక పుస్తకంలో రామాయణం గురించి కూడా చెప్తారు మధ్వాచార్యులు. నేను గతంలో చెప్పాను. మహాభారతంలోనే రామాయణం కూడా అంతర్భాగం. ఎందుకంటే మార్కాండేయ ఋషి ధర్మరాజుకి, ద్రౌపదికి కలిసి వనపర్వమునందు, ఈ అరణ్య పర్వమునందు
రామాయణం చెప్తున్నాడు. నాయనా ఇలాంటి ఒక కష్టం మీరు వనాలు పట్టుకొని వెళ్లారు కదా! ఇలాంటి ఒక కష్టం రామచంద్రమూర్తికి, సీతామాతకు గూడా వచ్చింది. ఇదిగో ఇప్పుడు నేను వాల్మీకి విరచిత రామాయణాన్ని నేను మీకు చెప్తున్నానని మార్కండేయ ఋషి చెప్తున్నాడు. అలాంటిది మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యులు రామాయణం గురించి కూడా ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఈ సంఘటన గురించి చాలా కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఏమిటంటే ఒకటి, ఇంద్రుడు ఎందరో అప్సరసలను చూశాడు. సచీదేవే స్వర్గలక్ష్మి. ఆమె చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు కేవలం ఒక స్త్రీ యొక్క శరీరాన్ని అనుభవిద్దాము అనే ఒక కుసంస్కారి అయ్యి అలాంటి ఒక పనికిమాలిన ఆలోచనతో భూమి మీదకు వచ్చి అహల్యను ఆయన నాశనం చేశాడా అంటే ఖచ్చితంగా కాదు అని మధ్వాచార్యులు వారు చెప్తూ ఏం చెప్తున్నాడంటే ఆయన రామచంద్రమూర్తి ఆ రామాయణం జరుగుతుండగా కింద భూమి మీద రాముడు వచ్చినప్పుడు ఆ రాముడి యొక్క పాద స్పర్శ, పాదధూళి యొక్క స్పర్శ చేత పంచమహాపాతకాలు చేసినవి కూడా ఆ పాపములన్నీ తొలగిపోతాయని రాముడి యొక్క విశిష్టతను చాటటానికి గాను ఆ ఇంద్రుడు ఆలోచించి ఇలాంటి ఒక సంఘటన చేశాడు. ఇది పాయింట్ నంబర్ 1 మధ్వాచార్యుల వారు చెప్తుంది. అంటే రాముడి యొక్క గుణశీలత్వం, రాముడి యొక్క కారుణ్యం, రాముడి యొక్క తేజస్సు ఏమిటంటే పంచమహాపాతకాలు చేసిన వాళ్ళ పాపము కూడా రామధూళి స్పర్శ చేత కడగబడుతుంది అని ఒకటి జరగాలంటే ఇలాంటి ఒక సీన్ జరగాలి. అంటే బ్రహ్మగారి కూతురైన అహల్యే తను ఒక చెయ్యరాని తప్పు ఇంద్రుడితో చేస్తే ఆ పాపాన్ని గడిగే శక్తి కూడా రామచంద్రమూర్తికి మాత్రమే ఉందని నిరూపించాలంటే అలాంటి దైవ కార్యంలో ఇతను ఒక ఇన్స్ట్రుమెంట్‌గా మారిపోయి ఇలాంటి ఒక సంఘటనను కల్పించాడు ఇంద్రుడు. అది మధ్వాచార్యుల వారు చెప్తున్న ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే నేను చెప్పాను గతంలో ఇంద్రుడు సాధనకు అభిమాన దేవత. ఒక ఋషులు గాని, ఒక మునులు గాని ఏదైనా తప్పు సాధన చేస్తున్నప్పుడు వాళ్ళ సాధనను సక్రమముగా ఉండేటట్టుగా సంస్కరించటం అనేది ఇంద్రుడి యొక్క ప్రథమ ధర్మం. అంటే వాన ఇవ్వటం వరుణుడి యొక్క ధర్మం, గాలి ఇవ్వటం వాయువు ధర్మం, సూర్యుడికి మనకు ఆ సన్‌లైట్ ఇవ్వటం ఆయన ధర్మం, చంద్రకిరణముల చేత మనం ఆరోగ్యంగా ఉండాలి, అది చంద్రుడి ధర్మం. అలాగ ఈ దేవతలందరికీ రాజైన ఇంద్రుడు ప్రతి జీవుడి యొక్క సాధనకు అభిమాన దేవత. ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. అందుకనే గౌతముడు తన సాధనలో తప్పు చేస్తున్నాడు. ఏమిటా తప్పంటే గౌతముడు తన స్థాయికి మించి సాధన చేస్తున్నాడు. నేను గతంలో చెప్పాను అనిమాండవ్యుడి కథలో ఎందుకు ఆయనని శూలం మీద కూర్చోపెడితే ఆయన ఏ పాపం చేసినందుకు ఆయన శూల శిక్ష ఇచ్చిందో తెలుసుకుందామని ఆయన ఈ యమధర్మరాజు దగ్గరికి వెళితే యమధర్మరాజు నువ్వు చిన్నప్పుడు తూనీగలను కూడా ఇలా హింసించావు కాబట్టి నువ్వు ఆ శూలం మీద కూర్చున్నావు అని చెప్తే 8 సంవత్సరాల కింద చేసిన పాపములు పరిగణనలోకి తీసుకోవు. అలాంటివి నేనింత యోగ సాధన చేస్తుంటే నా కష్టాన్ని మరిచి నాకింత కఠినమైన పరిస్థితిని నాకు కలిగించావు కాబట్టి నువ్వు కిందకు వెళ్ళి కాయకష్టం చేసుకునే శూద్ర పరివారంలో జన్మ తీసుకుంటే తప్ప నీకు మనిషి యొక్క ఆ ప్రయోజనమేమిటి, మనిషి కష్టమేమిటో అర్థమవుతుందని చెప్పి అనిమాండవ్యుడు శపిస్తే ఆయన విదురుడుగా భూమి మీదకు వచ్చాడు. కానీ అసలు నిజమేమిటి అనేది నేను ఆ పాడ్‌కాస్ట్‌లో చెప్పాను. అనిమాండవ్యుడు ఈ పరిస్థితి తర్వాత ఆ యముడిని శపించటం వల్ల అనిమాండవ్యుడు యొక్క తపోశక్తి తగ్గి, ఆయన పుణ్యఫలం తగ్గి, ఆయన మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకొని నేను చేస్తున్న సాధనలో ఇవి తప్పులున్నాయన్న సంగతి ఎరిగి మళ్ళీ ఆయన సాధనను సవరించుకొని ఆయన మోక్ష సాధనని మళ్ళీ చేస్తే ఆయనకు మళ్ళీ మోక్షం పొందిందనే సంగతి నేను అనిమాండవ్యుడి కథలో చెప్పాను. అలాంటి ఒక పరిస్థితిలోనే ఇవాళ గౌతముడున్నాడు. ఎందుకంటే
ఆయన మనస్సులో ఎక్కడో తెలియని అహంకారం, ఇంతమందికి నేను మోక్ష సాధన చెయ్యటానికి వాళ్లకు సాధన నేర్పిస్తున్నాను. ఎందరో ఈ ఆశ్రమ వాసానికొచ్చి వీళ్ళందరూ సాధన చేసి మోక్షం పొందుతున్నారు. నాకన్నీ తెలుసు అనే ఒక మానసిక పరిస్థితిలో ఆయన యందు సాత్విక అహంకారము చేరి, ఆయన సాధన తనకు నిర్దేశింపబడ్డ సాధన తను చేయకుండా, తన తారతమ్యానికి మించి, తన పాత్రతకు మించిన సాధన అతను చేస్తున్నాడు. ఈ పాత్రత అంటే ఏమిటి? తారతమ్యం అంటే ఏమిటంటే, 1 లీటర్ బాటిల్‌లో మీరు లీటర్ నీళ్లు మాత్రమే పోయగలరు. దాంట్లో 2 లీటర్ల నీళ్లు పోస్తే లీటర్ ఒలుగుతాయి కింద. ఒక పాత్రలో ఎంత పట్టాలో అంత మాత్రమే పోయాలి. అంతకంటే ఎక్కువ పోస్తే అవి ఒలుగుతాయి. అలాంటి ఒక పరిస్థితిలో గౌతమ ముని ఉన్నాడు. కాబట్టి ఆయన సాధనని సవరించటానికి, ఆ సాధనతో ఇప్పుడు విశేషమైన గర్వం గౌతముల్లో ఉండటమే కాక, ఇంకా ఆయనకు విపరీతమైన సాధన పుణ్యం పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు శపిస్తేనే ఆయన పుణ్యం తరుగుతుంది. అక్కడ అనిమాండవ్య ఋషి యమధర్మరాజుని శపించడం వల్ల ఆయన పుణ్యం తరిగి శరీరములో చేరిన ఆ సాత్విక అహంకారం తగ్గి, అయ్యో ఎందుకు నాకీ దుస్థితి పట్టిందని ఆయన ఆత్మవిమర్శన చేసుకొని మళ్ళీ సాధనని సవరించుకొని ముందుకు వెళ్ళాడు. అలాంటి ఒక పరిస్థితి గౌతముడిది. అందుకుగాను ఇంద్రుడు వచ్చాడు తప్ప, ఇంద్రుడికి కేవలం అహల్య శరీరమునందు సంభోగమునందు అనురక్తి మాత్రమే లేదు. అంటే ఉందా అంటే ఎక్కడో ఒక మూల ఉంది అనేటట్టుగా కూడా చెప్తున్నారు. అందుకే ఆయన వృష్ణములు కింద జారి పడిపోయాయి. అంటే 1 ఒక వ్యక్తికి నేర్పించడం, 2 ఆ వ్యక్తికి నేర్పిస్తూ ఇంద్రుడు కూడా పాపం చేయవలసి వచ్చింది కాబట్టి ఆ పాప భాగాన్ని ఇంద్రుడు భరించడానికి రెడీ అయిపోయాడు. అందుకనే ఇంకెప్పుడైనా ఇంద్రుడి గురించి మీరు ఆలోచించినప్పుడు చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ఎందుకంటే మనం దుర్యోధనుణ్ణి కాపాడుకుంటున్న ధృతరాష్ట్రుణ్ణి పుత్రవ్యామోహం, గుడ్డివాడు, మానసికంగా గుడ్డివాడని ఎలా మనం విమర్శిస్తున్నాము, సినిమా వాళ్ళు చూపించినట్టుగా ఇంద్రుడిలో పదవీకాంక్ష, రాజకాంక్ష, ఇంద్రియ భోగకాంక్ష, కామకాంక్ష, ఎక్కడ లేని భయం, కుళ్ళు, మదమాశ్చర్యాలు, కామం అనేది ఇంద్రుడిలో ఉంటే, ఇంద్రుణ్ణి కాపాడటానికి శ్రీమన్నారాయణుడు ఒక మోహిని అవతారం తీసుకొని రాక్షసుల్ని భ్రమించడు. ఇంద్రుణ్ణి కాపాడటానికి ఉపేంద్రుడు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకొని మళ్ళీ ఇంద్రుడికివ్వడు. అదే రామచంద్రమూర్తి అలాంటి దేవతలు రావణాసురుడి చేత బాధింపబడుతున్నారని చెప్పి మళ్ళీ ఒక అవతార పురుషోత్తముడుగా భూమి మీదకు రాడు. అంటే ఇంద్రుడు చాలా మంచివాడు. ఆయన కేవలం పదవీకాంక్ష చేత, కామము చేత నికృష్టుడులాగా ప్రవర్తించేవాడు కాడనే ఒక ధర్మ సందేహాన్ని మధ్వాచార్యులు వారు ఇక్కడ తీరుస్తున్నారు. ఇక 2వ సంగతి, మరి బ్రహ్మకు పుట్టిన ఆడమనిషి కదండి అహల్య. ఆమెలో ఏ దోషములు లేవని కదా ఆమెకి అహల్య అని పేరు పెట్టారు. దోషములంటే శారీరక దోషములు, మానసిక దోషములు. అలాంటి వ్యక్తి సంభోగిస్తున్నవాడు గౌతముడా, ఇంద్రుడా అనే సంగతి తెలుసుకున్న తర్వాత ఆ ఇంద్రుడిని పక్కకు తోసేయాల్సింది కదా. ఆ ఇంద్రుడికి కఠినంగా చెప్పవలసింది కదా, నాలాంటి ఒక పతివ్రత స్త్రీని శారీరకంగా భోగించడానికి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలని ఏదైనా ఒక శాపం అహల్యగాని ఇచ్చుంటే బ్రహ్మమానస పుత్రి కాబట్టి ఇంద్రుడు నాశనం అయిపోయి ఉండేవాడు. అలాంటిది తను తెలుసుకొని కూడా ఎందుకు ఆ సంపర్క సుఖాన్ని అనుభవించింది? పాయింట్ నంబర్ 1. 2, ఎందుకని నా భర్త వచ్చే లోపల నువ్వు ఈ కుటీరం నుంచి బయటికి వెళ్ళిపోవలసినది అని పరోక్షంగా ఆ ఇంద్రుడు చేసిన పాపముని ఎందుకు తను సమర్థించింది? ఇది ఇంకొక పెద్ద పజిల్. మరి అహల్య దోషమేమిటి? అహల్య ఎందుకు అలా ప్రవర్తించింది? దీనికి మధ్వాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియములనే వాటికి ఎప్పుడైనా ఒక భోగ వస్తువు కనపడితే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీకు ఇష్టమైన ఒక రుచికరమైన పదార్థం మీ ముందు తింటున్నాడు. అది ఒక మంచి మామిడికాయ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఆవకాయ కావచ్చు, లేదా మీకు నచ్చిన ఏదో ఒక వంటకం కావచ్చు. అప్పుడు
మీకు తెలియకుండానే మీ నాలుక వెంట లాలాజలం ఊరుతుంది. అంటే మీకు తెలియకుండానే అబ్బా! ఎంత రుచిగా ఉందో అని మీరు మింగుతారు ఆ లాలాజలాన్ని. అంటే ఇక్కడ మధ్వాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, మనం ఒక దేహబద్ధత్వ స్థితిలో ఉండగా, అది బ్రహ్మ కూతురైనప్పటికీ, ఆఖరికి బ్రహ్మ అయినప్పటికీ గూడా, ఎప్పుడైనా మనము దేహబద్ధత్వంలో ఉంటే, అంటే ఒక దేహమునందు ఆత్మగా మనం ఉంటే, అప్పుడు ఇంద్రియములతో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందుకునే శాస్త్రమునందు ఇంద్రియ నిగ్రహత అనే ఒకటి చాలా ముఖ్యమైన విషయంగా చెప్తారు. ఇక్కడ ఏం జరిగింది పాపం? ఒక స్త్రీమూర్తి. తను ఇంద్రుడు వచ్చాడనే సంగతి సంభోగం మధ్యలో ఎప్పుడో తెలిసింది తనకి. చూడగానే తెలియలేదది. ఆల్రెడీ ఆ సుఖానుభూతి పొందుతున్న అహల్య, ఆ సుఖము వెంట వెళ్ళిపోయి, అంటే దాన్ని ఆపే ఒక మానసిక పరిపక్వత లేక, ఆ సుఖములో కొట్టుకుపోయి ఆత్మవంచన చేసుకుంది. అంటే ఇంద్రియ భోగమనేది ఎటువంటి వ్యక్తినైనా అది పడేయగలదు. ఆఖరికి బ్రహ్మ కూతురు లాంటి వ్యక్తిని కూడా ఆ ఇంద్రియ భోగము పడేయగలదు. అందుకనే ఇంద్రియముల చేత మనం ఎప్పుడూ కూడా బాధింపబడుతూ ఉంటాం. ఇంద్రియములంటే ఏంటంటే ఒక విషసర్పములు. వాటిని మనం 24 గంటలు వాటిని పెంచి పోషిస్తూ వాటితోనే మనం బ్రతుకుతాం. అవి మనల్ని కాటేస్తూ ఉంటాయి. అలాంటి విషసర్పాల నుంచి మనం కాటెయ్యకుండా ఉండాలంటే మనం తపస్సు చెయ్యాలి. తపస్సంటే ఏమిటి? నా నాలికకు ఇది రుచిస్తుంది అంటే, మనం నాలిక ఆధీనంలో మనం ఉన్నట్టా? మన ఆధీనంలో నాలికున్నట్టా? నాకిది చూడటం చాలా ఇష్టం అంటే, చూపు ఆధీనంలో మనం ఉన్నట్టా? మన ఆధీనంలో చూపున్నట్టా? ఆ చర్మముతో సుఖపడటం అనేది, ఇప్పుడు ఎండ ఉంది, ఖచ్చితంగా ఏసీ కావాలి అని అంటే చర్మానికి బానిసమై మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇంద్రియములకు బానిసులై బ్రతుకుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఇంద్రియ భోగత్వంలో లోలులై ఎన్నో జీవరాశుల యందు జన్మరాహిత్యం పొందలేని వారై వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆ శరీరంలోకి వస్తూనే ఉంటారు. అంటే పునరపి జనన పునరపి మరణాలనేవి ఉంటాయి. అందుకనే ఆ ఇంద్రియములను పనిష్ చేయాలంటే విషసర్పములను ఎలా అయితే మనం ఒక కేజీలో బంధించి ఉంచుతామో వాటిని, అలా మన ఇంద్రియములను కూడా మనం నిగ్రహపరుస్తూ మనం తపస్సు చేసి ఇంద్రియములను మన ఆధీనంలో పెట్టుకోవాలి తప్ప ఇంద్రియ ఆధీనంలో మనం ఉండకూడదు. ఇది మధ్వాచార్యుల వారు చెప్తుంది. అక్కడ ఏం జరిగిందంటే, పాపం అహల్య ఒక క్షణం ఆ సుఖానుభూతిలో ఉంది కాబట్టి, ఆ సుఖానుభూతిలో కొట్టుకెళ్ళిపోయింది. కొట్టుకెళ్ళిపోయిన మనిషికి అర్థమైంది వచ్చినవాడు నా భర్త అయిన గౌతముడు కాదు అని. అయినా సరే కూడా తనని ఆత్మవంచన చేసుకొని ఆ సంగమ ఆనందాన్ని పొందింది. కాబట్టి ఇంద్రియములతో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలనే ఒక ప్రస్తావనని మధ్వాచార్యుల వారు చెప్తున్నారు. ఇక మూడవ సంగతి. ఇప్పుడు ఇంతటి దారుణమైన విషయాన్ని చూచిన గౌతముడి హృదయం ఎంత గాయపడి ఉండవచ్చు. నార్మల్ మనుషులకైతే ఇది గాయపడతారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు. ద్వంద్వములకు అతీతులు. సుఖదుఃఖములకు అతీతులు. ఎప్పుడూ గూడా ఒక చర్మము చేత సుఖము గాని, నేత్రము చేత సుఖము గాని, నాలిక చేత సుఖము గాని, ఎటువంటి ఇంద్రియ భోగము చేత సుఖమనేది ఎతుక్కోనివారు. ఎప్పుడూ కూడా ఒక మూడవ వ్యక్తిలాగా వారి శరీరమునందు వస్తున్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను ప్రత్యక్షంగా మూడవ వ్యక్తిగా చూస్తున్నవాళ్ళు. అంటే అందులో పడి కొట్టుకుపోతున్న వాళ్ళు కాదు. అలాంటి ఒక బ్రహ్మభూత స్థితిలో ఉన్న మరి గౌతముడు క్షమించొచ్చు గదా! వదిలేయొచ్చు గదా! అయినా సరే విపరీతమైన కోపాలికి లోలుడై, అంటే ఇక్కడ తనకు కోపం వస్తుందంటేనే గౌతముడు ఇంకా పరిపక్వించలేదు. అలాంటి పరిపక్వ దిశకి వెళ్ళాలి గౌతముడు అనే ఒక పరిస్థితి చూపించడానికి ఇంద్రుడు ఇలాంటి ఒక పని చేశాడు. అంటే మనం అనుకుంటున్నాం, మనం ఇంద్రియ భోగం నుంచి, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల నుంచి మనం ఎక్కడికో ఎదిగిపోయాం. ఇంకా ఏ స్త్రీని చూసినా మన యందు కామం రాదు. మనల్ని ఎవడు మన మొఖం మీద కారి తుప్పి ఊసినా మనకు వాడి మీద కోపం రాదు. మనకు మాశ్చర్యం రాదని మనం అనుకుంటూ భ్రమిస్తూ, మనం చేసే సాధనే మహోత్కృష్టమైన సాధనని మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నాం.
బ్రతుకుతూ ఉండగా ఒక్కసారి ఏదో ఒక ప్రవచనానికి వెళ్తున్న ఒక సత్పురుషుడును ఎవడో తాగుబోతు వెధవ తెలియకుండా వాడి మీద ఉయ్యటమో, వాడి మీద వాంతు చేయటమో, లేకపోతే వాడిని అనరాని మాట అన్నాడనుకోండి, లోపల నుంచి పాము పడగ విప్పి కాటేసినట్టుగా బుస్సుమని కోపం వచ్చి, "ఒరేయ్ త్రాష్టుడా నాశనమైపోతావురా" అని దాని తర్వాత నోరు గరుచుకుంటాడు. అయ్యయ్యో! వాడంటే తాగుబోతు తెలియక ఊశాడు. నేను బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడిని, పెద్ద పెద్ద ప్రవచనాలు ఇస్తున్న వాడిని. అయ్యో! చిన్న నా కోపాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోయానే అని అతను మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకొని, మళ్ళీ సక్రమ మార్గంలో పడే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అతను ఆ యోగి పుంగవ స్థితిలో ఉన్నానని అనుకుంటున్నాడు గౌతముడు. కానీ ఎప్పుడైతే ఒక దొంగలాగా బయటికి వస్తున్న గౌతముడి వేషంలో ఉన్న ఇంద్రుడిని చూచాడో, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక ఇంద్రుడు తలదించుకున్నాడో, తర్వాత తన భార్యైన అహల్యని చూశాడో, అహల్య ఇక తలపైకి ఎత్తకుండా కిందనే తల పెట్టి చూడటం మొదలుపెట్టిందో, ఒక్కసారిగా క్రోధం గౌతముడి హృదయాన్ని ఆవహించింది. ఆ కోపంతో ఆయన శపించాడు. శపించటం వల్ల పూర్వపుణ్యమంతా కోల్పోయాడు. ఇప్పుడు తన నిజస్థితి తెలుసుకున్నాడు. అంటే నేనేమి దీనికి అతీతుణ్ణి కాదు. అంటే గౌతముడి భార్యలాగా బ్రతుకుతున్న అహల్య తెలుసుకుంది, కామానికి నేను అతీతురాలిని కాదు అని. గౌతముడు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినా నేను క్రోధమును నా ఆధీనంలో పెట్టుకోకుండా, క్రోధము చేత బాధింపబడి నేనా ఇంద్రుడిని, అహల్యని ఇద్దరినీ శపించాను కాబట్టి క్రోధమును జయించిన వాడను కాదు అనే సంగతి గౌతముడు తెలుసుకున్నాడంట. ఇదంతా మనం ఒక ఒక విషయాన్ని మనం పరిపరి కోణాల్లో చూడాలి. కాబట్టే మనకు ఆచార్యుల యొక్క టిపినీ టీకా వారు ఈ విషయాన్ని ఏ దృష్టికోణంతో చూస్తున్నారో మనం అర్థం చేసుకుంటే తప్ప కొన్ని కొన్ని పురాణ రహస్యాలు మనకు అర్థం కావు. అక్కడ ఇన్ని విషయాలున్నాయి. రెండవది, ఇంకొక పెద్ద తప్పు గౌతముడు ఏం చేశాడంటే, ఇంద్రుడు ఉంటేనే దేవతలందరూ వారి వారి ధర్మములను వారు ఆచరించగలరు. అంటే అగ్ని సరిగ్గా దహించాలి, వాయువు మనకు గాలినివ్వాలి, వరుణుదేవుడు సమయానికి వర్షాలివ్వాలి, సూర్యుడు సమయానికి రావాలి, చంద్రుడు సమయానికి రావాలి, అష్టదిక్పాలకులు పనిచేయాలి, మరూతులు పనిచేయాలి, దేవతా మండలమన్నీ ఒకటై పనిచేస్తేనే కింద ఉన్న మనుషుల దగ్గర నుంచి పైన ఉన్న దేవతల వరకు, తర్వాత కింద లోకాల్లో అంటే అధోలోకాల్లో అతల వితల సుతల తళాతళ పాతాళ నరక లోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతకగలరు. అలాంటిది ఇవాళ ఒక్క క్షణం యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ఇంద్రుడు లాంటి వ్యక్తి యొక్క వృష్ణములు జారి పడిపోవాలి, వాడిలో మొగతనం కోల్పోవాలి, వాడు నపుంసకుల్లాగా బ్రతకాలనేది రాగద్వేషముల చేతనే కదా ఆయన శపించాడు. అంటే నా భార్యతో వాడు సంగమించాడు కాబట్టి వాడిలో మొగతనం కోల్పోవాలి, వాడి వృష్ణములు రాలిపోవాలి, వాడి తేజస్సు తరిగిపోవాలి, వాడు నపుంసకత్వంలోకి వెళ్ళిపోవాలని ఒక కోపంతో శపించాడు. శపిస్తున్నప్పుడు ఇతనిని నేను శపించటం వల్ల బ్రహ్మాండానికి వాళ్ళ రాజు లేకుండా చేశాను, అలాంటప్పుడు ఒక అరాచకత్వం వస్తుంది, అలాంటప్పుడు దైత్యులు అసురులందరూ పేట్రేగిపోయి మళ్ళీ స్వర్గసింహాసనం మీదకు వెళతారు, అక్కడ మళ్ళీ రావణాసురుల్లాగా అది ఆక్రమిస్తారు, అలా ఆక్రమించటం వల్ల సృష్టి ధర్మం మొత్తం మారిపోతుంది, ఈ ధర్మచక్రం కోల్పోతుందనే ఒక ఇంకితం గౌతముడికి ఉండాలా వద్దా? అంటే ఇది మీరు అర్థం చేసుకోవడానికి, ఒక వ్యక్తి తప్పే చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు, కానీ వాడు లేకపోతే ఈ శత్రు రాజ్యం వాళ్ళు రాజ్యం లోపలికి వచ్చి జనాలందరినీ చంపేసి మానభంగాలు చేసేసి లూటీలు చేసేస్తారు. అరాచకత్వం అంటే ఏ రాజు లేకపోతే ఏమవుతుంది? పోలీసు వాడు లేడు, ఏమవుతుంది ఆ రాజ్యంలో? దొంగలు పేట్రేగిపోతారు. అలాంటిది ఇంద్రుడనేవాడు నార్మల్ వ్యక్తి కాదు. వాడు వచ్చింది నా భార్యా సంగమ ఉపేక్ష చేతనే అయ్యుండవచ్చుగాక, కానీ వాడిని నేను మొగతనమే కోల్పోవాలి అనే ఒక పెద్ద శాపంగాని ఇస్తే వాడు మళ్ళీ రాజ్యాన్ని ఎలా ఏల్తాడు? దేవతలందరి ముందు ఎలా కూర్చుంటాడు? వాడి తేజస్సుని మొత్తం కోల్పోయి నిర్వీర్యంగా కూర్చున్న వాడి మీద దానవులందరూ దైత్యులందరూ దండయాత్ర చేసి వాడిని ఓడిస్తే సృష్టి ధర్మం ఎలా నడిచాను?
అంటే ఇక్కడ యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. అంటే అతనిలో ఎంత అహముందో గౌతముడిలో. అంటే ఇది నేనుగా చెప్పట్లేదు. మధ్వాచార్యుల వారు ఈ దృష్టికోణంలో ఈ విషయాన్ని చూడమంటున్నారు. అందుకనే ఇది లౌకీకమైన విషయం గాదు. దీనిని ఇప్పుడు ఈ లోకంలో జరుగుతున్న వివాహితర సంబంధంతో పోల్చనూ కూడదు. ఎందుకంటే వీళ్ళందరూ నార్మల్ మనుష కక్షలో ఉన్నవాళ్ళు కాదు. అంటే కోపపడకూడదని చెప్తున్నారా మీరు ఇలాంటిదేదన్నా జరిగితే? అంటే ఇక్కడ జరుగుతున్నది, చేసినది ఇంద్రుడు. అందులోనూ అటువైపు ఉన్నవాడు ఏదో ఉద్యోగస్తుడో, లేకపోతే నార్మల్ మనిషో కాదు. యోగి పుంగవుడైన గౌతముడు. ఆయన యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ఉండకూడదు. ఇవాళ ఆయన ఇంద్రుడిని శపించటం వల్ల ఒక పెద్ద రిస్కొచ్చేసింది. ఏమిటి? ఇవాళేం జరుగుతుంది? దేవతలు రావణాసురుడు ఆధీనంలో బ్రతకటం వల్ల ఆ తాటక లాంటిది విజృంభించి నగరాలను ధ్వంసం చేస్తుంది. మారీచ సుబావులు రాక్షసులంతా యజ్ఞయాగాదులు జరగకుండా దాన్ని అడ్డుకుంటున్నారు. అలాంటి పరిస్థితే వస్తుంది మరి గౌతముడిచ్చిన శాపం వల్ల ఇంద్రుడికి. ఇంద్రుడు పదవిని కోల్పోతాడు. అలాంటి ఇంద్రుడు ఇప్పుడు తల కిందకు దించుకొని స్వర్గానికి వెళితే దేవతలందరూ యజ్ఞం చేసి మేక వృష్ణములను తీసుకొని వచ్చి ఇంద్రుడికి పెట్టినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది. అంటే అతని యొక్క నపుంసకత్వాన్ని తొలగించి మళ్ళీ పుంసత్వంలోకి ఆయన్ని తీసుకురావటం వల్ల ఆయన పదవీ భ్రష్టుడైన వాడు మళ్ళీ లేచి నిలబడతాడు. అప్పుడు ఈ ఈ ఈ లోకంలో అరాజకత్వం అనేది జరగకుండా మళ్ళీ రాక్షసులు వచ్చి ఇలాంటి దుష్ట కార్యక్రమాలు చేసి స్వర్గలోకాన్ని జయించి ఆ జగద్ధర్మాన్ని మొత్తం మార్చే ప్రయత్నం రాక్షసులు చెయ్యనివ్వకుండా సప్తమహర్షులు అక్కడ ఉన్న తపోజన మహాజన లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒకటై పెద్ద యాగం చేసి మేక వృష్ణములను తీసుకొని వచ్చి ఇంద్రుడికి ఇచ్చి ఇంద్రుడి యొక్క పుంసత్వాన్ని నిలబెట్టి మళ్ళీ ఆయన్ని రాజసింహాసనంలో కూర్చోబెట్టారట. సో ఈ ఘటన అనేది పరమ సాత్వికమైన ఘటనగా చూడవలసినదిగా ప్రేక్షకులకు నా మనవి. ఏమిటంటే అహల్య నుంచి ఏమి నేర్చుకోవాలంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఇంద్రియ భోగంలో చిక్కుకుంటాము. కాబట్టి ఎప్పటికెప్పుడు ఆత్మవిమర్శన చేసుకొని ఇంద్రియ సుఖముల నుంచి ఇంద్రియములని ప్రేరేపించే వస్తువుల నుంచి మనం దూరంగా ఉండే ప్రయత్నం మనం చెయ్యాలి. అది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఫ్రమ్ అహల్య. 2, నేను చాలా గొప్పవాణ్ణి, నాకు రాగద్వేషాలు లేవు, నా కొడుకుని పరాయివాడి కొడుకుని నేను ఒకేలా చూస్తాను, తమ్ముడు నావాడైనా నేను ధర్మం చెప్తాను ధర్మరాజులాగా అని అనుకుంటున్న ప్రతి మనిషి కూడా తను మూడవ వ్యక్తిగా చూడటం వేరు. తను నిజంగా అనుభవించినప్పుడు తన నిజమైన స్థితి బయటకు వస్తుంది. అంటే గౌతముడు తన భార్య ఇంద్రుడితో తప్పు చేసిందనే విషయాన్ని ఎప్పుడైతే తను చూశాడో అప్పుడు తన లోపల నుంచి రాగద్వేషాలు వచ్చాయి. క్రోధానికి బానిసైపోయాడు. ఎక్కడ లేని అహానికి బానిసైపోయాడు. నా భార్యతో వాడు సలుపు జరిపాడు, తప్పు చేశాడు కాబట్టి ఎలాంటి వాడిని నేను ఎలా శిక్షిస్తున్నానన్న యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి ఇంద్రుడినే అంత పెద్ద శాపం ఇచ్చాడు. దానివల్ల ఎంత పెద్ద రిస్క్ ఉండిందో. కాబట్టి ఇవాళ గౌతముడికి అర్థమైంది, ఈ ఒక్క సంఘటన వల్ల నాకింకా రాగద్వేషాలున్నాయి, నాకింకా అభిమానం ఉంది, నాకింకా దేహ సంబంధాల మీద వ్యామోహం ఉంది. అంటే ఇంత మన శాస్త్రం ఏమిటంటే నిర్వ్యామోహత్వంలోకి నెడుతుంది. అంటే మనందరం కూడా భార్య, భర్త, పిల్లలము ఒక పాత్రలుగా పోషించడానికి మాత్రమే వచ్చాం. కాబట్టి ఎప్పటికెప్పుడు మనం విపరీతమైన పుత్ర, పౌత్ర, బంధు, కళాత్ర వ్యామోహంలో మనం ఉండకూడదు అనే ఒక సంగతిని కూడా ఇక్కడ మధ్వాచార్యుల వారు ప్రస్తావిస్తూ యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు కాబట్టి గౌతముడు కూడా పరిపక్వ స్థితిలో సాధన చెయ్యట్లేదు. ఇక ఇంద్రుడు ఇప్పుడేమిటి, ఈ 2 కథలు బాగానే చెప్పారు. ఇంద్రుడు అహల్య మీద ఎటువంటి వ్యామోహం లేకుండా కేవలం గౌతముడికి తన యొక్క నిజస్థితిని చూపించటానికి మాత్రమే వచ్చాడా అని మనం అడిగితే ఖచ్చితంగా కాదు అని మనం చెప్పవచ్చును. ఎందుకంటే ఆయన వచ్చింది ఆయన తారతమ్యంలో, అంటే హైరార్కీలో గౌతముడి కంటే పెద్దవాడే అయి ఉండొచ్చు, అహల్య కంటే పెద్దవాడే అయి ఉండొచ్చు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, పెద్ద పోస్టులో ఉండుండొచ్చు. కానీ ఏదో ఒక మూల అహల్యనందు సంగమ ఉపేక్ష
ఇంద్రుడు మనసులో ఉండింది. కాబట్టి ఆయనకి ఇలాంటి ఒక శాపం వచ్చింది. ఆయన తన వీర్యాన్ని కోల్పోయాడు. అంటే 3 పెద్ద జీవులంటే మనలాగా మానవ మాత్రులు కారు. వాళ్ళంతా మనకంటే పెద్దవాళ్ళు. తారతమ్యంలో, స్థితులలో, వాళ్ళ జ్ఞానంలో పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళు ముగ్గురు వాళ్ళ స్థితులను వాళ్ళు అర్థం చేసుకొని, మళ్ళీ తపస్సు చేసుకొని వాళ్ళని వాళ్ళు సంస్కరించుకునేటట్టుగా ఈ కథ మనకు నేర్పిస్తుంది. సో, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎప్పటికెప్పుడు మనం ఆత్మవిమర్శన చేసుకొని, మనం మన నిజ స్థితిని ఎరిగి, నిత్యం అనుష్ఠానం, సాధనలో మనం ఉండాలనే ఒక గొప్ప విషయాన్ని మనకు ఈ ఎంటైర్ అహల్య, గౌతమ, ఇంద్రుల వృత్తాంతం మనకు నేర్పుతుందనే ఒక విషయాన్ని మధ్వాచార్యులు వారు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు రామాయణంలో ఈ కథ ఇక్కడ ఎందుకొస్తుంది అంటే, షణ్ముఖోపాఖ్యానం చేసి రాముడి యొక్క జన్మరహస్యాన్ని విశ్వామిత్రుడు చెప్పాడు. షణ్ముఖుడంటే శివుడి యొక్క స్ఖలనం చేత వచ్చాడు స్కందుడు. ఆయనంటే ఏమన్నా చేయగలడు. మరి నేనేం చేస్తానంటే నీ పూర్వీకులైన భగీరథుడు ఆ ఆకాశగంగనే భూమి మీదకి, పాతాళానికి తెచ్చాడు. అలాంటి ఒక జీన్స్‌లో పుట్టావు రామచంద్ర. నువ్వు తలుచుకుంటే ఏ పనైనా చేయగలవు. 16 ఏళ్ల బాలుడివి తాటకిని చంపావు. సమశస్త్రాలని తీసుకున్నావు. ఆ సిద్ధాశ్రమంలో ఆ యజ్ఞాన్ని నిలబెట్టావు. కాబట్టి నువ్వు తలుచుకుంటే ఏ పనన్నా చెయ్యగలవని చెప్పి తన పూర్వీకులలో ఒకడైన విశాలరాజైన ప్రమతి దగ్గరికి తీసుకువెళ్ళి, ప్రమతి చేత కూడా మన పూర్వీకులు ఇంత గొప్పవాళ్ళని చెప్పించిన తర్వాత, పూర్వీకులు గొప్ప అనేది ఒక పక్కనైతే, రామచంద్ర నువ్వు యోగి పుంగవుడివి, నువ్వు కారణజన్ముడివి, అందుకునే పంచమహాపాతకాలు లాంటి ఒక పాపాన్ని కూడా నీ స్పర్శ చేతనే నువ్వు కడగగలవంటే నువ్వు మానవ మాత్రుడివి కాదు రామా, అది నువ్వు తెలుసుకోవలసినదనే సంగతికి ఆయన రాముడిలో ఉన్న దైవత్వాన్ని రాముడికే చూపించడానికి విశ్వామిత్రుడు కల్పించిన ఒక సన్నివేశం ఇది. అంటే కేవలం రాముడిలో ఉన్న దైవత్వం, రాముడిలో ఉన్న కారుణ్యం, రాముడిలో ఉన్న సుగుణాభితత్వాన్ని చూపించడానికి మాత్రమే ఇలాంటి ఒక సంఘటన క్రియేట్ చేశాడా అంటే, అహల్య శాప విమోచనం, అహల్య యొక్క తపస్సు చేత తను చేసిన ఆ ఇంద్రియ లోలత్వ పాపాన్ని తను కడుక్కున్న తర్వాత గౌతముడు, అహల్య ఒకటయ్యారు. అంటే ఋషులు లాంటి వాళ్ళు ఇద్దరు కలయికకు రాముడు కారణమయ్యాడు. కారణం అవ్వటమే కాకుండా ఎప్పుడైతే గౌతముడి యొక్క పాదాభివందనం చేసి మళ్ళీ భార్యగా అహల్య గౌతముడి పక్కన చేరిందో, రామలక్ష్మణులు గౌతముడికి, అహల్యకి సాష్టాంగ నమస్కారం చేసి వారికి ప్రదక్షిణ చేసి వారు ఆశీస్సులు తీసుకుంటున్నారు. రామచంద్రమూర్తికి గౌతముడు, అహల్య కలిసి ఇప్పుడు ఏమని ఆశీర్వదిస్తారంటే, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఒక ఆశీర్వాదం గౌతముడు, అహల్య ఇస్తున్నారు. బ్రహ్మ కూతురు గౌతముడు కలిసి ఇచ్చిన వారిద్దరి కలయికకు మళ్ళీ పాత్రుడైన రామచంద్రమూర్తి ఈ పుణ్యాన్ని మూటగొట్టుకొని ఆ లక్ష్మీదేవిని వరించడానికి మిథిలకు వెళుతున్నాడు అనే ఒక సంఘటన జరగాలంటే ఇప్పుడు వీరి ఆశీర్వాదం, వీరిద్దరిని యోగి పుంగవులను, స్త్రీ పురుషులను కలిపి, అంటే ఒక ఋషిని, ఋషిపత్నిని కలిపిన ఒక పుణ్యం, ఆశీర్వాదం కూడా రాముడికి తోడైతే అప్పుడు లక్ష్మీతత్వంలో వచ్చిన సీతాదేవి రాముడి చెంత చేరుతుంది. ఇప్పుడు ఈ సంఘటన వల్ల రాముడి యొక్క దైవత్వాన్ని చూపించేశాడు విశ్వామిత్రుడు. ఆ రాముడికి ఇలాంటి ఒక యోగి పుంగవుల ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ ఆ పురుషుడు, ఈ స్త్రీ వేరువేరుగా బ్రతుకుతూ తపస్సు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అహల్య గౌతములు ఒకటయ్యారు. వారి యొక్క ఆశీర్వాదముల చేత ఇప్పుడు రాముడికి పెళ్లి యోగం అనేది వస్తుంది. వారి ఆశీర్వాదము చేత ఆయనకు సీత దక్కుతుందనే ఒక లౌకికమైన విషయాన్ని, అంటే ఒక మనిషిగా వచ్చిన వాడు ఇద్దరు మహోత్కృష్టమైన ఋషిని, ఋషిపత్నిని కలపటం వల్ల ఇంకా మహోత్కృష్టమైన ఒక భాగస్వామి ఆయనకు దొరుకుతుందనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి ప్రస్తావిస్తున్నారు. అది విశ్వామిత్రుడు రాముడు యొక్క జీవితాన్ని ఎలా ఒక దిశానిర్దేశంలో తీసుకువెళుతున్నాడనే సంగతిని
మనకు వాల్మీకి ఇక్కడ ప్రస్తావిస్తూ, ఈ అహల్య, గౌతముడు, ఇంద్రుడు అనే ఈ ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని మనం ఇక్కడ ముగిస్తూ, నెక్స్ట్ పాడ్‌కాస్ట్‌లో సీతా పరిణయం, సీతా కళ్యాణం అనే ఒక గొప్ప మహోత్కృష్టమైన విషయంలోకి వెళ్ళిపోదాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి అహల్య గౌతముల వృత్తాంతాన్ని. వచ్చే భాగంలో సీతా కళ్యాణం ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.